అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మకర రాశిలోకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన అవకాశాలు, భాగస్వామి వ్యవహారాల్లో అభివృద్ధి లాంటివి ఏర్పడడం, జీవిత భాగస్వామికి నూతన వృత్తిలో అవకాశాలు ఏర్పడడం అనేది, అలాగే విశేషించి మీకు వృత్తిపరమైన ప్రయాణాలకి ఆస్కారం, దానిలో వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు అభివృద్ధి, గౌరవం, శ్రమ, నూతన బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా అది మీకు ఒక గౌరవాన్ని ఆపాదించి పెడుతూ మీకు ఆనందాన్ని కలిగించే విధంగా వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి, మీ ప్రతిభ మొదలైనవి మెరవడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో, అంటే దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో కమ్యూనికేషన్ అనేది, అలాగే కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. అంటే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, అవి ముందుకు వెళ్ళకపోవడం వల్ల చాలా కాలం బట్టి కొంత అసంతృప్తి లాంటిది ఏర్పడడం, ఆ విషయంలో పెద్దల్ని సంప్రదించడం, అలాగే విద్యాపరంగా అభివృద్ధి కొరకు చాలా గట్టిగా కీలక కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే అయినప్పటికీ కూడా కుటుంబంలో ఉండే వ్యక్తులు ఎవరిదైనా సరే మీకు సహకారం అనేది మంచిగా లభ్యమవ్వడం, తద్వారా దానివల్ల మీరు అన్ని విధాల అనుకూలతలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు చేసే పనులన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది. అలాగే మంచి ఆహారం లభ్యమవ్వడం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, కుటుంబంలో మీకు ముఖ్యులు అంటే కుటుంబ స్త్రీలతో అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, మంచిగా మాట్లాడి అనుకున్న పనులని సాధించుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మాయి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీరికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అజీర్ణ సంబంధమైన సమస్యలు కానీ, పనుల ఆటంకాలు కానీ కొంత చికాకును కలిగించవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతూ రావడమో, ముఖ్యమైన వస్తువులు లేకపోవడమో, ఇలాంటి వాటి వల్ల కొంత చికాకులు మొదలైన వాటికి అనుకోని వ్యక్తులతో విమర్శలు, కొంత ఆరోగ్య సంబంధమైన చికాకులు, మానసిక శాంతి లాంటివి ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మీకు కొంత ఆకస్మికమైన అభివృద్ధికి, అలాగే కొంత మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడానికి, అది మీ యొక్క తోబుట్టువులు కానీ వారితో ఈ రోజున మీరు గడపడానికి, వారితో కలిపి ఈ రోజున చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే వ్యాయామ, ప్రాణాయామాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక మనం ఇవాళ చూసుకున్నట్లయితే 12 రాశుల వారు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా తప్పకుండా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం అనేది ఒక పద్ధతి. ఓకే, దాంతోపాటుగా ఈ రోజున అందరికీ అవకాశము, ఆసక్తి, సమయం అనుకూలించి అన్ని విధాలుగా బాగున్నట్లయితే చేసుకోగలిగితే సూర్యనారాయణ స్వామి ఆరాధన, సూర్యుడికి సంబంధించిన అరుణ వినడం, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోగలిగితే మంచిదే, ఆదిత్య హృదయం విన్నా మంచిదే. అలాగే దాంతోపాటుగా మన ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష భగవానుడిగా సూర్యనారాయణ స్వామి కనబడతాడు కనుక ఆయనకి నమస్కరించుకోవడం, అలాగే సూర్య నమస్కారం, అవకాశం ఉన్నట్లయితే కొంత గోధుమ పాయసాన్ని ఆయనకి చూపించడం మొదలైనవన్నీ చేయడం బట్టి ఆరోగ్యపరంగా, అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలని చూసుకుంటూ దాని పరంగా ఏర్పడుతున్న దశలో, అంతర్దశల్లో ఉండే సమస్యల పరంగా ఇప్పటిదాకా మీరు ఏదైనా పరిహారాలు పాటించుకుంటున్నప్పటికీ గోచారరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలని పెద్దగా బాధపడకుండా చిన్న చిన్న పరిహారాలు, ఏ రోజు చెప్తున్న పరిహారాలు ఆ రోజు చేసుకున్నా, మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా ఈ చిన్న చిన్న పరిహారాలతో ఏ రోజుకు ఆ రోజు ఎదురుతున్న సమస్యల్ని అధిగమించుకోగలరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.